ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 21వ వచనము. ప్రజలారా, అపోస్తులుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, సమస్తమును పరీక్షించుడి, మేలైన దానిని మంచి దానిని చేపట్టుడి. అలాగుననే ప్రతి విధమైన కీడునకు అనగా కీడుగా కనపడు ప్రతి దానికి దూరంగా ఉండుడి అని. ప్రజలారా, ఈ లోకమును దేవుడు మొదట చేసినప్పుడు అన్నీయు మంచివిగా ఉండునట్లు ఆయన చేసెను. కానీ మానవుని యొక్క పాపము వలన, విపరీతపు బుద్ధి వలన, దుష్ట స్వభావము వలన ఈ సృష్టిని సమస్త కల్మషంతో, చెడ్డవాటితో, కృత్రిమమైన వాటితో, అబద్ధాలతో, మోసములతో, పాపములతో, యుక్తులు కుయుక్తులతో నింపివేసెను. మరి అట్టి భయంకరమైన లోకంలో మనము నివసించుచున్నాము అని మనము ఎరుగవలెను. ఈ లోకము ఒకవైపు చూస్తే ఎంతో సుందరంగా కనబడును. ఆకర్షణీయమైన మనుషులు, భవంతులు, చుట్టూర వాతావరణము, విజ్ఞానము సమస్తము బాగున్నట్టు కనబడును. కానీ ఇంకొక వైపు చూస్తే ఆ పై మెరుగులు కాక లోతుగా వెళ్ళి పరిశీలిస్తే సమస్తము చెడిపోయినవే. మరి దేవుడు మనల్ని ప్రత్యేకపరుచుకొని ఈ లోకపు కల్మషము, ఈ లోకపు మాలిన్యము మనల్ని అంటకుండా కాపాడుచున్నాడు. కాబట్టి మనము కూడా భద్రంగా ఉండవలెను. దేవుడు ఏర్పాటు చేసిన మందలోనే, ఆయన కంచెలోనే మనము ఉండవలెను. కాదని బయటకు వెళ్ళామా, ఆకర్షణీయంగా, మంచిగా, మెరుగుగా కనబడుచున్నదని ఆయన చిత్తము లేకుండా, ఆజ్ఞ లేకుండా బయటకు వెళ్ళామా, తినివేయుటకు తోడేళ్లు వేచియున్నవి, చీల్చివేయుటకు, నాశనము చేయుటకు అపవాది లోకము వేచియున్నది. కాబట్టి అపోస్తులుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి అని. ప్రజలారా, అవును, అట్టి జ్ఞానము మనకి ఎలాగున వచ్చుననగా, దేవుని వాక్యమును చదివితే మనకు ఏది నిజమో, ఏది అబద్ధమో, ఏది మంచో, ఏది చెడో, ఏది మేలో, ఏది కీడో, ఏది జీవమో, ఏది మరణమో, ఏది ఆశీర్వాదమో, ఏది శాపమో, ఏవి రమ్యమైనవో, ఏవి నీచమైనవో, ఏవి పరిశుద్ధమో, ఏవి పాపమో, ఏది దైవ సంబంధమైనదో, ఏది అపవాది సంబంధమైనదో మనకి దేవుని వాక్యము నేర్పించును. కేవలము ఒక్క విషయంలోనే కాదు, జీవిత విషయంలో కానీ, క్రియల విషయంలో కానీ, వెళ్ళే మార్గంలో కానీ, ఆధ్యాత్మిక విషయంలో కానీ, దేవుని బోధలో కానీ, ఏది దేవుని బోధ, నిజమైన క్రీస్తు బోధ, ఏది కల్పితమైన బోధ, ఏది అపవాది సంబంధమైన బోధ, అబద్ధపు బోధ, ఏది నిజమైన సంఘము, ఏది నిజమైన సంఘము కాదు అనగా క్రీస్తును అనుసరింపని, వాక్యానుసారంగా లేని సంఘము కాదో మనము దేవుని యొక్క పరిశుద్ధ వాక్యము ద్వారానే తెలుసుకొనగలుగుదుము. ఆనాడు బెరాయలో ఉన్న సంఘపు వారు పౌలు శీలయును చెప్పిన సంగతులు ఆనాగు ఉన్నవో లేవో అని ప్రతి దినము లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. ప్రజలారా, మాయావాటికి, వేషధారమైన వాటికి, దేవునికి హేయమైన వాటికి మనము చోటివ్వక పరీక్షిద్దాం. అట్టి జ్ఞానమును ఇవ్వమని దేవుణ్ణి అడుగుదాం. కీడుగా కనిపించే ప్రతి వాటికి చోటిచ్చి మునిగిపోయి నష్టపోయే వారంగా కాక, అట్టి వాటికి ఎటువంటి మొహమాటము లేకుండా దూరంగా వెళ్ళిపోవలను. మేలైన వాటిని చేపట్టి దేవునికి మహిమకరంగా జీవించి సంతోషంగా జీవిద్దాం. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు దేవా. తండ్రి, లోకము బహు భయంకరంగా ఉంటుండగా దేవా, మమ్మను మీరు భద్రపరిచారు. అవి మమ్మను ముట్టకుండునట్లు మీరు మమ్మను దాచియుంచారు. తండ్రి, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు దేవా. అజ్ఞానము వలన అనవసరమైన వాటికి చోటిచ్చి పాపపు ఊబిలో పడి నష్టపోయి మీరిచ్చిన పరిశుద్ధ జీవితమును పోగొట్టుకొనక తండ్రి, మీ వాక్యము ద్వారా మీరిచ్చే జ్ఞానంతో సమస్తమును పరీక్షించి మీ చిత్తానుసారంగా మేలైన వాటిని చేపట్టుటకు, వాటిని అనుసరించుటకు మా ప్రతి ఒక్కరికి నీ సహాయము దయచేయమని ప్రార్థిస్తూ, సమస్త మహిమాగంతలు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.